సో ఇంతసేపు మనం చర్చించిన దాంట్లో కొన్ని గమనించాల్సిన విషయాలు వచ్చినాయి. అదేంటంటే డిజైర్లో ఏ ప్రాబ్లం లేదు. బుద్ధుడు చెప్పింది బాధ వల్లనే చివరికి దుఃఖం వస్తుంది అని. నేను దాన్ని కొంచెం నా అబ్జర్వేషన్లో అది ఎవరో చెప్పారు కాబట్టి నేను నమ్మడం లేదు. నేను ఎంక్వైరీ చేస్తే నాకు ఇంకొక విధంగా దర్శనం ఇచ్చింది. సో కోరికలో నాకేం సమస్య కనబడి. సో ఇప్పుడు మనకి ఇప్పటి వరకు ఆధ్యాత్మికతలో ఏదైనా ఒక ఆలోచన వస్తే ఆలోచనని ఒక్కటిగా చూశారు. నాకు ఎలా దర్శనం ఇచ్చిందంటే ఈ చిన్న విషయం, అసలు ఏది ఇక్కడ ఒక్కటిగా లేదు. మనం తాడుని చూసినప్పుడు ఒక 2-3 తాళ్ళు కలిపి వస్తుంది. ఫోన్ చూస్తే ఫోన్ ఒక్కటిగా లేదు, అందులో సిమ్ స్లాట్ అంత కలిపి వస్తుంది. కానీ మనం ఒక్కటిగా చూస్తున్నాం. ఫోన్ పోయిందంటే ఫోన్తో పాటు ఆ 100 వస్తువులన్నీ పోయినట్టే. సో అందుకని డిజైర్ ఈజ్ నథింగ్ బట్ ఎ థాట్. ఇవి ఫిజికల్ నీడ్స్ ఉన్నాయి అండ్ సైకలాజికల్ నీడ్స్ ఉన్నాయి. అంటే ఫిజికల్ డిజైర్స్ ఉన్నాయి, సైకలాజికల్ డిజైర్స్ కూడా ఉన్నాయి. కొన్ని డిజైర్స్ దానంతటవే కలుగుతాయి థాట్స్గా, అంటే మీరు థింక్ చేయరు. ఎగ్జిస్టెన్స్ ఒక థాట్గా ఇస్తుంది. దానికి మీరు ఇప్పుడు నీళ్లు తాగాలన్నది నీ ఆలోచన కాదు, బాడీ అవసరమై అది ఇంటర్నల్గా ఒక మెసేజ్ పంపించింది, దీనికి ఏదో కావాలి. ఉదాహరణకి పెట్రోల్ పోయాలని నీకు తెలియదు, బండిలో ఇండికేషన్ వస్తే పోసావు తప్ప నీకేమి తెలియదు, నువ్వు దానికి ఫ్రీగానే ఉన్నావు. ఇది ఒక ప్రపంచంలో అన్ని ప్రాణులకి వర్తించేది. కాకపోతే ద ప్రాబ్లం ఏంటి రియల్గా అంటే సైకలాజికల్. అందుకని మనసులో ఏదన్నా కోరిక వస్తే ఆ కోరిక తీరకపోతే బాధ. అయితే నేను దీన్ని ఎట్లా విభజిస్తున్నా, సహజమైన కోరిక, అసహజమైన కోరిక, తీరే కోరిక, తీరని కోరిక, బాధించని కోరిక, బాధించే కోరిక, ఇట్లా కనుక మనం కొంచెం విభజన చేసుకుంటే మనకి జీవితం చాలా బాగా కనిపిస్తుంది. ఒక అబ్జర్వేషన్. ఎందుకంటే మనం ఒకప్పుడున్న రోజుల్లో మనిషికి ఎక్కువ ఆప్షన్స్ లేవు. అందుకని సింపుల్గా ఒక 2 లైన్స్లో అయిపోయింది. ఇప్పుడున్న మనిషికి టెక్నాలజీ ఉంది, ఒక పక్క ఫోన్లు ఉన్నాయి, ఒక పక్క స్పా ఉంది, ఒక పక్క మనీ పవర్ కూడా గోల్డ్ ఉన్నాయి. నువ్వు అన్నీ వదిలేసి ఎట్లా పోతావు? అందుకని అండర్స్టాండింగ్ కూడా కాస్త విస్తృతపరచుకోవాల్సిన అవసరం ఉందని. సో ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇప్పుడు ఏదైనా 2 ఆలోచనలు కలిపి ఒక ఆలోచనగా వస్తుంది అనేది నేను తెలుసుకున్నాను. అంటే మనకు వచ్చే ఏ ఆలోచన 2 ఆలోచనలు కలిపి ఉంటుంది. అట్లీస్ట్ మీరన్నా చూడాలి, ఎందుకంటే అట్లీస్ట్ తాడన్నా ఇప్పి చూడొచ్చు. మన కేబుల్ వైర్, కరెంటు వైర్, 2 వైర్లు కలిపి ఒక వైర్గా వస్తుంది. సో మరి ఈ 2 ఆలోచనలు ఏమిటంటే మీరు ఏ ఆలోచన చేయండి, దానికి ఎగ్జిస్టెన్షియల్ ఆలోచనని కలిపి చేయాలి. ఇంతే మీరు చేయవలసింది. ఎట్లా గురించి ఇది ఒక చిన్న ప్రయోగం. ఇప్పుడు నేను చెప్తున్నది ఏ పుస్తకంలో రాయలేదు, దీనికి ఎవడు ప్రమాణం లేదు, దీనికి ఎవడు స్టాంప్ వేయలేదు. ఇది నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను చేసే ప్రతి ఆలోచనలో ఎగ్జిస్టెన్షియల్గా ఉన్న ఒక థాట్ని కలిపి నేను ఒక ఆలోచన చేస్తాను. ఇది న్యాచురల్గానే స్పెషల్గా ఆలోచన చేస్తున్నట్టుగా ప్రతి ఆలోచనలో ఎగ్జిస్టెన్షియల్ థాట్ ఒకటే ఉంది. అదేంది, నేను బిజినెస్లో సక్సెస్ లేదా ఈ సంవత్సరంలో 100 కోట్లు సంపాదించాలనుకుంటున్న థాట్. అంటే ఒక థాట్, ఒక దారం. ఇది వరల్డ్లీ డిజైరే కదా ఆబ్వియస్. దీనికి ఎగ్జిస్టెన్షియల్ థాట్ ఏం పెనవేయాలంటే, ఒకవేళ అది నెరవేరకపోయినా నేను బాధపడను అన్నది దానికి కలిపి ఉంచాలి స్టార్టింగ్లో. అంటే ఇప్పుడు టూత్ బ్రష్ తోటి పేస్ట్ కూడా ఇస్తారు, పేస్ట్తో పాటు మూత కూడా ఇస్తారు, కలిసే ఉంటాయి అన్ని. పేస్ట్ అడిగితే మూత ఎందుకు ఇచ్చింది అంటే పేస్ట్ ఒక్కటి పిండి ఇస్తే అయిపోతుంది కదా. సో ఎవ్రీథింగ్ కమ్స్ యాజ్ ఎ ప్యాకేజ్. నువ్వు ఐసోలేటెడ్గా చూడవు. ఇప్పుడు జీవిత పరమార్థం కూడా ఇలాగే చూడాలి. జీవిత ప్రాపంచికంగా ఎన్నో పరమార్థాలు ఉన్నాయి. నేను టాక్ చేస్తున్నాను, బాగా చేయాలి, అదొక వెళ్ళండి పర్వాలేదు, ఒక పరమార్థం. బిజినెస్ చేస్తే మంచిగా చేయాలి, నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అంతా బాగుండాలి, తప్పేం లేదు. కానీ దానికి ఎగ్జిస్టెన్షియల్గా ఏంది, ఒకవేళ నువ్వు అనుకున్నది మేనిఫెస్ట్ కాకపోయినా డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్, ట్రై అగైన్ అన్నది ఒక ఎగ్జిస్టెన్షియల్ థాట్. దాంట్లో క్లబ్ చేయాలి. అంటే అప్పుడు మళ్ళీ డిసప్పాయింట్ కాకుండా నాకు ఇతనితో ఉంటే ఆనందంగా ఉంది అన్నది ఒక థాట్. ఎవరున్నా లేకుండా ఆనందంగా ఉంటాను అన్న థాట్ కూడా దానికి పెరవేసి ఉంచాలి. ఈ చిన్న ప్రయోగం కనుక చేస్తే జీవితంలో ఒక గొప్ప కాంతి అండ్ శాంతి వస్తుంది. ఇప్పుడు మీరందరూ ఉంటే బాగున్నాను, మీరు లేకపోయినా నేను నా పని చేసుకుంటాను, నేను ఆనందంగానే ఉంటానంటే నేను ఎప్పుడు మర్చిపోను. ఇప్పుడు ఈ ఒక్క థాట్ తీసేసావు అనుకో, లేకపోతే వ్యాక్యూమ్ స్టార్ట్ అవుతుంది, వెతుకులాట స్టార్ట్ అవుతుంది, లేకపోతే బాధ వస్తుంది.
కరెక్టే. సో ఇప్పుడు సహజత్వాన్ని మనం విస్మరించకుండా అన్ని పనులు చేయాలి. ఏది ఉన్నా లేకున్నా నువ్వు హాయిగా ఉండడం అనేది సహజం. ఇది ఉంటేనే బాగుంటాను అనుకోవడం అసహజం. కానీ మనిషి ఏం చేస్తున్నాడు, ఒక దాన్ని లైఫ్లోకి ఆహ్వానిస్తున్నాడు. అది డబ్బు కావచ్చు, వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, సిద్ధాంతం కావచ్చు. అది పోతుందని పట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఈ ఎగ్జిస్టెన్షియల్ థాట్ ఎప్పుడైతే వేస్తావో నువ్వు దేన్ని పట్టుకో, అక్కడే నువ్వు ఒక వ్యక్తికి నువ్వు ముక్తినిస్తావు, నువ్వు ముక్తిలో ఉంటావు. ఓకే. అట్లా కాకుండా ఇది లేకపోతే నా లైఫ్ లేదంటే దీన్ని ఏమంటారంటే సర్పంటైన్ క్లచ్ అని పిలుస్తారు. అంటే ఒక పాము ఎట్లయితే చెట్టును పట్టుకుంటుందో అట్లా నువ్వు వస్తువుల్ని పట్టుకుంటున్నారు, మనుషుల్ని పెనవేసుకుంటున్నారు. ఎందుకంటే పోతే నా గతి ఎట్లా. ఇప్పుడు నేను చెప్పింది కొంచెం డీపర్ సెన్స్లో పట్టుకో. దానికి ఇంకొక థాట్ కూడా పెనవేసే ఉంది. ఏముంటుంది, ఇది లేకపోయినా నేను ఉంటాను. ఇది జీవితాన్ని నేను ఇంకో లైట్లో చూపిస్తాను. మనిషికి ఇల్లు ఉండాలి, ఎగ్జిస్టెన్షియల్ థాట్. దేనికి ఇల్లు లేదు, ఏ ప్రాణికి ఇల్లు లేకపోయినా ఉండొచ్చు అని కూడా తెలుసు. ఇప్పుడు ఇంతవరకు ఏం చేశారు, ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళారు. వద్దంటే అన్నీ వదిలేసిపోయారు. నేను అంటున్నా అన్నిటి మధ్యనే ఉండు, దాంతో ఈ చిన్న థాట్ని కలిగి ఉండు. ఒకవేళ నేను ఏదైతే అనుభవిస్తున్నానో అది పోయినా పర్వాలేదన్న స్పృహ నాకుంది కాబట్టి ఇంకా ప్రాబ్లం. నేను 100 ఏళ్ళు బతుకుతాను, మరణం ఎప్పుడు వచ్చినా అంగీకరిస్తానని కూడా ఒక థాట్ పెట్టే వచ్చు. లేకపోతే క్లాష్ వస్తుంది. మనిషి అనేవాడు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అని చెప్తున్నావు, కానీ అది కుదరదని కూడా తెలుసుకో. ఒక ఎగ్జిస్టెన్షియల్ థాట్ని మనం కనుక ఈ వ్యవహారికమైన ఆలోచనలకు పెనవేస్తే మామూలు నీళ్లు గంగా నది అవుతుంది. అంటే సపోజ్ గురూజీ అలజడి వచ్చింది కొంచెం, అంటే ఏదన్నా ఒక విషయం సిచ్యువేషన్ బట్టి అలజడిలో ఉన్నాము. 1-2 డేస్ తర్వాత మళ్ళీ అగైన్ మళ్ళీ కాన్షియస్లోకి వచ్చేసాం అనుకోండి. ఒక్కొక్కటి కొన్ని గంటల్లోనే ఉంటుంది, కొన్ని నిమిషాల్లోనే ఉంటుంది, కొన్ని 1 రోజు 2 రోజులు. అటాచ్మెంట్ వల్లే. అటాచ్మెంట్ లేకపోతే అది కూడా మనసులో ఏ గాయము కాదు. ఇప్పుడు రోడ్డు మీద ఎప్పుడన్నా ఏదో 2 బండ్లు గుద్దుకుంటే గొడవ అవుతారు, అక్కడతోనే వస్తుంది కదా ఒక్కొక్కసారి ఫియర్. మన ఇమేజ్ ఏమవుతుందో అది ఫియర్ అంటే మన ఇమేజ్. ఇప్పుడు పరువు ప్రతిష్ట ఉన్న వాళ్ళందరూ భయపడాలి. అంటే పాత జరిగినవన్నీ భయపడాల్సిందే, వేరే ఆప్షన్. మన గురించి నేను ఇది అని నిర్ణయించుకోవడమే దుఃఖానికి ఒక హేతు అవుతుంది, అందులో ఏ సందేహం లేదు. దాన్ని తీసేయాలంటే తెలుసుకోవడమే, నేను ఎవరు కాదు. అంటే అందుకే ఎగ్జిస్ట్. ఇప్పుడు నేను ఇది అనుకున్నాం ఒక థాట్, అది దానికి పురివేసుకున్న మరొక ఆలోచన ఉంది. నేను ఒక అనామకుణ్ణి, ఇది సత్యము, పరమ సత్యాన్ని కలిపే ఉంచుదాన్ని. అట్లా అంటే ఇది ఎక్కడ లేదు, అంటే మనిషి చేస్తున్నాడు కానీ వర్బల్ గా ఎవరు చెప్పలేదు. ఇప్పుడు నేను నా లైఫ్ లో మైండ్ అని ఒక అంటారు ఒక ఫిలాసఫీతో కూడిన ఒక బుక్ రాస్తాను నా జీవితంలో. నా చేతిరాత్తో రాయకపోవచ్చు. అసలు నా దృష్టిలో మైండ్ అంటే ఏమిటి, ఇప్పటివరకు ప్రపంచంలో ఇచ్చిన అంశాన్ని నేను చప్పరించాలనుకోవట్లేదు. నేను కూడా దాన్ని కొత్తగా దర్శించాను. అలాగని నేను చెప్పింది ఒప్పుకోవాలని కూడా నేనేం అనుకోవట్లేదు. ఇది ఎగ్జిస్టెన్షియల్ థాట్, దానికి పెనవేసే ఉంచాను. నేను పుస్తకాన్ని రాస్తున్నాను, వెరీ గుడ్, సక్సెస్ అవ్వాలనుకో, మంచిగా రాయాలనుకో. కానీ ఎవరు ఆదరించకపోయినా పర్వాలేదు అనేది నేను ఎప్పుడు క్లియర్గా నేను తెలిసే రాస్తున్నాను. అందుకని బాధ ఉండదు. బాధ ఎప్పుడు వస్తుంది, నువ్వు అనుకోవడానికి జరిగేదానికి మధ్యన గ్యాపే బాధ. అంతే కదా. ఆ గ్యాప్ సమయంలో చూసినప్పుడు ఒత్తిడి అవుతుంది. ఇప్పుడు నాకు అలాంటివి ఎందుకు లేవంటే నాకు సాధ్యమైంది చేస్తున్నాను. సాధ్యమైంది ఏది సాధ్యమో చేస్తున్నాను, హ్యూమన్లీ పాసిబుల్. తర్వాత ఇప్పుడు ఒక వ్యక్తికి సహజమైన మైండ్ ఉంది, ఇంకొక వ్యక్తికి అసహజమైన మైండ్ ఉంది అన్నదానికి విభజన కూడా ఒక అబ్జర్వేషన్. ఇది ఎవరైనా అర్థం చేసుకుని తీరాల్సింది. ప్రతి పనిలోనూ సహజం ఉంది, ప్రతి పనిలోనూ అసహజం. ఈచ్ యాక్ట్ డిఫైన్స్ న్యాచురాలిటీ అండ్ అన్యాచురాలిటీ. ఇప్పుడు నీళ్లు తీసుకురాపు అంటే గ్లాసులో ఇచ్చారు, సహజంగా అనిపిస్తుంది మనం. ఎవరన్నా ప్లేట్లో పోషిస్తే నీళ్ళే కదా అనుకోమను, అది కొంచెం అసహజంగా ఇబ్బట్టుగా అనిపిస్తుంది. ఎవరైనా షేక్ హ్యాండ్ ఇస్తే ఒకసారి షేక్ హ్యాండ్ చూడు, నీకు ఎవరు చెప్పాలి ఎంతసేపు షేక్ హ్యాండ్ ఇవ్వాలి, బట్ సమ్వేర్ యు ఆర్ లీవింగ్ ద హ్యాండ్.
అట్లా కాకుండా అట్లే ఊపుతున్నాం. ఆ గీత దాటి అసహజమే. ఓకే. ఇప్పుడు ఇది చిన్న విషయం మనం పాటిస్తున్నాం. ఎవ్వడు నిమిషం 2 నిమిషాలకు మించి షేక్ హ్యాండ్ ఇయ్యదు. అట్లాంటిది 5 నిమిషాలకు మించి ఎందుకు మాట్లాడుతున్నావు ఒక వ్యక్తితో? ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు 2 నిమిషాల్లో ఎండ్ చేయి. సహజం అది. కుక్క కూడా కక్క అంటది, 3 hours కక్క అనదు. అది కరెక్ట్. సహజం. బాగుంది, ఒక అరుపు బాగుంది, కేక బాగుంది, ఒక గుద్దు బాగుంది. కొట్టుకుంటూనే ఉండకూడదు. ఇప్పుడు సినిమాలో ఏది మన దురంధర్లో కొట్టుకుంటూనే ఉన్నారు. నాకు చాలా అసహజంగా అనిపించింది. అంటే అంతసేపు ఎవరు కొట్టుకుంటారు అబ్బా? ఒక పక్క పొడిచినా చేసిన రియల్ మనుషులు ఉన్నప్పుడు రియల్ లాగానే ఉండాలి. అది మళ్ళీ అది ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ బీయింగ్స్ లాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. యాజ్ ఇఫ్ వాళ్ళ కింద పడ్డా ఏం కాదు, అట్లా కిరోసిన్ల గాలిలో ఏం కాదు అనుకుంటే అయిపోయాయి కదా. అప్పుడు అంత అనిపించలేదా? న్యాచురల్గా లేదా? ఈవెంట్స్ వరకు ఓకే. నాకు ఏదైనా విషయం అర్థమైన తర్వాత నాకు బోర్ వచ్చేస్తుంది. రెండోది, నేను సినిమా నాకు బోర్ వచ్చింది, నేను ఏదో కళ్ళు మూసుకొని పడుకుంటాను. సినిమాకి ప్రాబ్లం కాదు, అది నాకు సింక్ అవ్వలేదు. సో అందుకని ఈ సహజము అసహజం అన్న దానికి ఒక చిన్న తినలేని ఉంటుంది. నా అబ్జర్వేషన్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫర్గెటింగ్ దట్ తినలే. మానవ సంబంధాలు దెబ్బతినేది అక్కడ, ఆరోగ్యం దెబ్బతినేది అక్కడ, ప్రశాంతత దెబ్బతినేది అక్కడే. ఎవ్రీథింగ్ అక్కడనే దెబ్బతింటుంది. ఉదాహరణకి లడ్డు తినడం సహజం, 3వ లడ్డు అసహజం, కానీ తింటాడు. ఎవ్రీథింగ్ మాట్లాడడం సహజమే, ఎక్కువ కానీ నిమిషం 2 నిమిషాల తర్వాత మాట్లాడతాడు. సో అవసరం లేకుండా మాట్లాడతాడు. మెల్లగా అసహజంలోకి ఎంటర్ అయింది. మేకప్ వేసుకోవడం సహజం అనుకుందాం. సో ఎక్కువ ఎబ్బెట్టుగా లిప్స్టిక్ ఇట్లా పెట్టుకుంటే అందరి దృష్టి పడుతుంది అసహజంలోకి వచ్చి. అందుకని ఇది జనరల్గా అనుకుందాం. మరి ఆలోచనల్లో సహజం అసహజం ఏందన్నది కోరిక సహజం, తీరకపోతే బాధపడడం అసహజం. అందుకని ముందే దీనికి నేను నా అధ్యయనంలో తెలిసింది, ఏ కోరికన్నా రావచ్చు. దరిద్ర మైండ్ ఖాళీగా ఉంది. ఆ పాప అక్కడి నుంచి బెంచ్ కారు పోతుంటే పడ్డది, ఇలాంటి కారు నాకు కావాలి మమ్మీ. ఇప్పుడు అది కూర్చుంది మైండ్లో. ఈ పాపకు తన ఆర్థిక పరిస్థితి, వాళ్ళ డాడీ ఎంత సంపాదిస్తారో తెలియదు పాపం, కానీ థాట్ అయితే వచ్చింది. ఇప్పుడు అది ఎంత బాగుంది, కారు కావాలనడం ఎంత. ఒకసారి స్టక్ అవుతుందా గురూజీ అట్లాంటి థాట్? అందరికి వస్తాయి. స్టక్ అవుతుంది. స్టక్ అవడం అంటే ఇరుక్కపోవడం. వస్తుంది. ఒక అబ్బాయి కావాలి అని కంటిన్యూస్గా ఆలోచనలు వస్తున్నాయి. నేను సినిమా చేయాలని ఒకటి అనుకుంటున్నాడు. ఒకటి వర్కాలిక్స్ ఉన్నారు, అతిగా పని చేయాలి, గుర్తింపు అని అనుకుంటుంది. అంత అసహజమే కదా. దానంతకదే వస్తే సహజము, నువ్వు ప్రయత్నం చేస్తే వస్తే అసహజం. అట్లా ప్రతి దాంట్లో కొద్ది రోజులు విచారణ చేయాల్సిన అంశాలు. దీంట్లో ఎక్కడ పుస్తకాలు అధ్యయనం ఏం అక్కర్లేదు. బట్ కాస్త ఆలోచించాలి. అట్లీస్ట్ ఒక 30 years జీవించిన తర్వాత నీకు ఒకసారి పునశ్చరణ చేసుకుంటే, నువ్వు ఎన్నిసార్లు ఏడ్చావు, ఎన్నిసార్లు గొడవైంది, ఎందుకు గొడవైంది, కారణం ఎవరు, నాకే సమస్య, నాదేం తప్పు కదా అంటాడు. ప్రతి ఒక్కరిది అందులో కాంట్రిబ్యూషన్. ఈ ఈగో, నీకున్న ఈగో వల్ల నీవేం సాధించావు, ఈ సోకాళ్ళు పేరు ప్రఖ్యాతి లేదు. ఒక మనిషి నీకు నమస్తే పెడితే ఎందుకు పొంగిపోతుంది, తిడితే ఎందుకు బాధపడుతుంది, ఒకసారి చూడాలంట. ఇప్పుడు నా యూట్యూబ్ టాక్స్లు ఇవన్నీ చూసిన తర్వాత చెప్తున్నది ఏందో సరదాగా మాట్లాడతలేను. నేను పూర్తి ఎరుకల్లో చెప్తున్నా. నాకు పరువు లేదు, ప్రతిష్ట లేదన్నది నేను ఎరుకల్లో చెప్తున్నమాట. ఎందుకంటే అబద్ధం అది, వేరే వాడు ఇస్తున్నాడు. మనం దాంట్లో ఇరుక్కున్నాం అనుకో, ఇక రోడ్డు మీద ఇలా ఉండాలి, అందరి ముందు ఇలా వచ్చేస్తుంది. అవన్నీ ఉన్నా లేకున్నా నా విచక్షణ నాకుంది. దాంతో పరువు ప్రతిష్టల కోసం కాదది. ఇలా ఉండాలని నాకు ఒక స్పృహ ఉంది, అట్లా జీవిస్తాను. అది ఎవరికి నచ్చపోయినా నాకు ఓకే, ఎవరికి నచ్చినా నాకు ఓకే. అంటే వాటి కోసం చేస్తున్నది కానే కాదు. సో అందుకని అన్ని సందర్భాల్లోనూ మనిషి మనం చేసే యాక్టివిటీ మన మీద ఎట్లా దాడి చేస్తుంది, మన ఆలోచన మనం ఎట్లా ప్రలోభ పెడుతుంది. నేను దీని మీద చాలా విచారణ చేస్తాను. నాకు ఈ కంక్లూజన్ దొరికింది. నేను ఎప్పుడైతే ఈ ఆలోచన రెండు పురివేయడం అన్నది నేను చేసుకున్నానో, ఒక ట్రెమెండస్ చేంజ్ చూస్తున్నా. ఎవ్రీడే నేను చేసే ప్రతి పనిలోనూ యూట్యూబ్ ఉంది. యూట్యూబ్ అనేది నన్ను అడుగుతారు చాలా మంది, యూట్యూబ్లో ఒక రూల్స్ పెరుగుతున్నాయంటే డబ్బులు రావంట. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే దానికి పెనవేసే ఉంచాను. ఒకవేళ ఈ ప్రపంచంలో అన్ని టెక్నాలజీలు మాయమైనా హాయిగా ఉంటాను.
ఇది నేను ముందే రెడీ అయ్యి ఉన్నాను నేను ఇప్పుడు దాని మీద ఆధారపడాలి అసలు అబ్సల్యూట్లీ నో. ఇప్పుడు యూట్యూబే తీసేశారనుకో ఇంకోటి ఏదో ఉంటుంది. అంటే ఒక విధంగా నా హ్యాపీనెస్ని ఇంకొక దాని మీద డిపెండ్ అయినంత కాలం ఇబ్బంది. అసలు హ్యాపీనెస్ నేను దేని మీద ఆధారపడలేదు. ఇప్పుడు నిర్వాణ షట్కం రాస్తుంది, నేను రాయడానికి కారణం మీద శంకర్లు చెప్పింది కరెక్ట్ అని తెలిసి రాస్తున్నాను, ఫిలాసఫీగా రాస్తలేదు. అంటే నాకు అనుభవం లేదు, నేను ఎట్లా రాస్తాను. చిదానంద రూపం శివోహం శివోహం అని, అందులో అహం నిర్వికల్పో అహం నిరాకారో అంటాడు. అంటే నాకు ఒక ఆకారం లేదు, నా మనసులో ఏ కల్పన లేదు, పరమసత్యం అది. అది ఈ చిన్న దీనివల్ల వచ్చేస్తుంది. ఇది ఎవరికి తెలియదు, నీకు ఒక్కడికి తెలుస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇది దీని విలువ చాలా అమూల్యం. మన కారు విలువ అమూల్యం అనుకుంటాం. ఈ అవగాహనకి నీ ఉదయం నుంచి రాత్రి వరకు, రాత్రి నుంచి మరణం వరకు నీ మానసిక స్థితి చెక్కు చెదరదు. ఎందుకంటే ఎగ్జిస్టెన్షియల్ థాట్ ని కాపాడుతూ ఉంటుంది. ఇది ఆశ్చర్యంలోకి ఆశ్చర్యం. ఇది ఎగ్జిస్టెన్షియల్ థాట్ ఎట్లా అవుతుంది గురుజీ? అది అన్నిట్లో ఏం లేకపోయినా పర్వాలేదు అన్నది ఎగ్జిస్టెన్షియల్. ఓకే ఓకే. అంటే వరల్డ్లీ రిలేటెడ్ నాకు ఏం లేకపోయినా పర్లేదు, అన్ని చెయ్యి, అది లేకపోయినా నేను ఉంటానన్నది ఒక థాట్ జోడించి అంతే. నువ్వు చేయవలసింది ఏం అక్కర్లేదు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు కానీ పిల్లల జీవితం సంకనాకపోయినా నాకు ఓకే కూడా అనుకో, అది ఇచ్చే నీకు స్ట్రెంత్. శివ కారు ఉన్నాడు వస్తున్నాను, లేకపోయినా కానీ షేరింగ్ ఆటోలో రావడానికి అనేది అసలు ప్రిపేర్ అయితే నా యొక్క ఆనందము కానీ చిరునవ్వు కానీ దేని మీద ఆధారపడి లేవు అన్న ఎగ్జిస్టెన్షియల్ థాట్. అన్ని ఉన్నా ఎంతమంది పొగిడినా నేను అనామకుడినే, అదంతా పైన వేసిన మేకప్పే. ఇదొక ఎగ్జిస్టెన్షియల్ థాట్. ఇవన్నీ చెయ్యాలి కానీ ఫలితం వచ్చినా రాకున్నా ప్రశాంతంగానే ఉండాలి, ఇదొక ఎగ్జిస్టెన్షియల్ థాట్. సో ఎగ్జిస్టెన్షియల్ అంటే అందరికీ వర్తిస్తుంది, మీరు స్పెషల్గా చేసే కల్పన కాదు, అన్నిటికీ వర్తి. కరెంటు ఆయన కోరును పట్టుకుని ఉండడం ఎప్పుడు నేను అనుసరిస్తూనే ఉంటది కోరు. మీరు ఇట్లా నడుస్తుంటే యానిమేషన్ సీన్ మీద చాలా బాగా చేయొచ్చు. ఎగ్జిస్టెన్షియల్ థాట్ లేనంత వరకు వాడు రాజుగా నడుస్తున్నాడు, దానివల్ల చాలా సఫర్ అయ్యాడు. ఇంటికి వెళ్ళి బట్టలు ఇప్పగానే ఫీల్ అవుతున్నాడు, నేను రాజును కదా అని బట్టలు వేసుకుని పడుకుంటున్నాడు. కిరీటం ఉతకపోతుంది, దీన్ని ఏమంటారు, భుజకీర్తులు ఉతకపోతున్నాయి. తర్వాత ఒక గురువు ఎవడో చెప్పాడు, నువ్వు రాజువే నాయన కానీ నేను అనామకుడని కూడా తెలుసుకో. ఈ చిన్న అవగాహన తర్వాత ఇప్పుడు యానిమేషన్ సినిమాలో చేస్తే అతను నడుచుకుంటూ వస్తుంటే అతను రెండుగా కనిపిస్తున్నాడు. అతను రెండుగా నడుస్తున్నాడు. ఇప్పుడు రాజుగా నడుస్తున్నాడు, నిరుపేదగా ఒక సాదా సీదా మనిషిగా నగ్నంగా నడుస్తున్నాడు. ఇంకా బాధ కథం హోగయా. నడుస్తుంటే మొత్తం కిరీటం నిజంగా పడిపోయినా తన స్వరూపం నగ్నంగా ఉండడము లేకపోతే అనామకుడిగా ఉండడం అని తను తెలుసుకున్నాడు కనుక ఏ గొడవ లేదు, సఫరింగ్ లేదు ఇంకా అక్కడ ఎండ్ అసలు. ఇప్పుడు నేను ఇల్లు ఉండొచ్చు, కారు ఉండొచ్చు, నేను నా టాక్స్లో 1000 సార్లు చెప్పి నాకు ఏ అటాచ్మెంట్ లేదు, వాటిని అవసరయుక్తంగా ఉపయోగించుకుంటున్నాను. అంటే ఒక్క క్షణం కూడా నాది అని నేను అనుకోను, ఒక్క క్షణం కూడా అబద్ధం అది. కానీ జీవితకాలం నేను వేరే వాళ్ళు ఎవరు నాకు ఇయ్యరు కాబట్టి నేను కొంత క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది. నాకెవడం ఒక ఇల్లు కట్టించింది, అసలు ఇల్లు నేను నాకు అవసరమే లేదు. మనకి ఎవరు ఇవ్వట్లేదు కాబట్టి మనం ఏదో ఒక ట్రై చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను పుస్తకం రాయగానే ఎవరో ముద్రిస్తున్నారు అనుకో, వై షుడ్ ఐ థింక్ అబౌట్ మనీ. కానీ సమస్య ఎక్కడ వస్తుంది, వాడు దాన్ని ఇతనికి నేను సహాయం చేసింది అని వాడు డబ్బులు కొట్టుకుంటున్నాడు. ఇట్లాంటి వాళ్ళు బయలుదేరారు అట్లా. అంటే అన్కండిషనల్గా నిష్కల్మషముగా నీళ్ళు ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. నా జర్నీలో నేను వెతగ్గా కనిపిస్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఒక 20 మంది అయ్యారు అనుకో, అసలు నేను ఏది ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ విల్ బి మేనిఫెస్టెడ్. దానివల్ల వాళ్ళకి తృప్తి, నాకు తృప్తి. అది ఎప్పుడు బ్రేక్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఏం ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు ఇంకా అది బ్రేక్ అయ్యే సమస్య లేదు. ఇప్పుడు నేను 2-3 సార్లు మీకు ఫోన్ చేయకుండా వస్తాను కదా, అవును, ఇంటి దగ్గరే ప్రిపేర్ అవుతాను. లేకపోతే ఊరికి అట్లా మనకొండ దాకా వెళ్ళొచ్చాము, ఆయన లేకున్నా పర్లేదు, ఉంటే మాట్లాడవచ్చు, లేదంటే. సో ఈ ఎగ్జిస్టెన్షియల్ థాట్ ని ఎరుక అంటే మీరు ఎప్పుడు ఎరుకలో ఉన్నారు, మీరు అనామకుడని. మీరు ఎప్పుడు ఎరుకలో ఉన్నారు, మీకు ఎవరు లేరని. ఓషో చెప్తాడు స్పష్టంగా, యు ఆర్ ఆల్వేస్ బీన్ అలోన్ ఆల్ అలాంగ్ ఫ్రమ్ ద డే యు టేక్ బర్త్ and from the moment you die you are always alone. పరమ సత్యం ఇది. మధ్యలో ఇవన్నీ చూసేవన్నీ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు అసత్యం.
నువ్వు ఎప్పుడు ఏకాంతంగా ఉన్నావు, పరమ సత్యమే. మనం పనికిరాని విషయాలని సత్యం అనుకుంటున్నాం, సత్యాన్ని అసత్యం అనుకుంటున్నాం. కరెక్ట్. అందరూ సూపర్ స్టార్లే. గవర్నమెంట్ కాన్ఫర్ చేసిన టైటిల్ కాదు. ఆయన ఒక్కడే ఉంటే భారతదేశం మస్తు మంది ఉన్నారు. ఆయన ఒక్కడే ఉంటే ఏ సూపర్ స్టార్ లేదు, ఏం లేదు, అసలు బట్టలు కూడా వేసుకోరు ఎవరు. భూమి మీద ఒక్కడే ఉంటే అసలు దువ్వుకోరు, జస్ట్ కళ్ళకు అడ్డం వస్తే ఇట్లా జరుపుకుంటారు. ఊరికి ఒక్కడు ఉన్నా కానీ అసలు చూసేవాడు లేకపోతే నీ లైఫ్ కంప్లీట్గా వేరే. ఆధ్యాత్మిక ప్రయాణంలో చేయవలసింది పక్కవాడిని విస్మరించి ఏది నీ ఎగ్జిస్టెన్స్కి ఏదైతే మోస్ట్ ఎసెన్షియలో దాంతో మనం ఉన్నాం. పోతే పోతే రాస్తే రాని అంటే క్లియర్ అనమాట. ఇందులో ఇది ఫిలాసఫీ కాదు, వెరీ ప్రాక్టికల్. నేను ఆదిశంకర్లు చెప్పిన దానికి ఇంకో 2 జోడిస్తున్నా కూడా. నేను యాక్చువల్గా ఇంకొక 10 జోడిద్దామని అనుకున్నాను నేను. ఆయన కొన్ని మిస్ చేశారు, ఎందుకంటే 6 శ్లోకాలు చెప్పారు కదా. అంటే నాకు ఏమేమి చెప్పారు, నేను బుద్ధిని మనస్సును చిత్తాన్ని కాదని ఒక దాంట్లో చెప్పారు. తర్వాత శరీరము, పంచకోశాలు, తర్వాత సప్తధాతువులు, రక్తం, మాంసం ఏది కాదన్నారు. ఆ తర్వాత పంచభూతాలు నేను కాదని చెప్పారు. ఆ తర్వాత మానవ వేరే వాళ్ళతో వచ్చే సంబంధాల వల్ల భావోద్వేగం అంటే అసూయ, కోపము, ద్వేషము, లవ్ ఇవి కాదన్నాడు. ఆ తర్వాత ఎవరి వల్ల నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే తల్లి, తండ్రి, వాళ్ళతో నాకు సంబంధం లేదు అన్నాడు. ఎవరి వల్ల నీకు జ్ఞానం వచ్చిందో వాడెవడు గురువు, వాడితో కూడా సంబంధం లేదు అన్నాడు. సంబంధం లేదు, ఎవడు నేనంటే అహం నిరాకారం, అహం నిర్వికల్పం అని చెప్పాడు. కల్పం అంటే గురించి ఆలోచన, కల్పన, కల్పం, కపోలం, ఆకారం లేదు, ఆలోచన. నిర్వికల్పం అంటే ఏ ఆలోచన లేని స్థితి అంటే మైండ్ జీరో మైండ్. ఇది మనకి అష్టవక్ర సంహితలో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పదమే ఉంటుంది. అవన్నీ అర్థం చేసుకుంటే జీవితం చాలా బాగుంటుంది. కోల్పోయేది ఏముండదు, పొందేది అనంతం. నిర్వికల్పము, నిర్విషయము, నిర్విశేషణము, నిరంజనము, నిరంకారము, నిరాకారము, ఇట్లాంటి పదాలు ఉంది. నిర్వాసన, నిర్వికారం. ఇప్పుడు ఒక యోగి ఎవడు నిర్వికారి, దీని అర్థం తెలిస్తే ఆశ్చర్యపోతారు. గొప్ప ధ్యాన పద్ధతి నిర్వికారం, గొప్ప ధ్యాన పద్ధతి. మనిషి చేయడు. ఉదాహరణకి కారు చూశాడు, వావ్ అంటే ముఖంలో ఇట్లా షేప్ మారింది కదా, అంటే వికారం వచ్చింది అని. అంటే ఆకారం వికారం అయింది. మళ్ళా తర్వాత కాసేపటికి మళ్ళీ నిర్వికారమైన చూడు, నిద్రలో నిర్వికారం నువ్వు, ఏ వికారం లే అట్లా పడుకున్నావు. మెలకులు అట్లుండి చూడు, ₹1,00,00,000 చూడు, నిర్వికారంగానే ఉండు. నిర్వికారంగా ఉంటుంది అంటే ఆలోచన రావట్లేదు, కానీ చేస్తే జీవితం సంకన అయిపోతుంది. చేయబాకండి. మరి ఈ ప్రపంచంలో ఉన్నది ఏది నీకు మజా రాదు. అంటే ఇప్పుడు కారు చూస్తే థ్రిల్ అవ్వడం ఏమి ఉండదు, జస్ట్ ఎక్కి కూర్చొని పోతాం. చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అందుకని నేను ఓషలో అయిపోతా, లేకపోతే రమణంలో వద్దు. నువ్వు అనుకున్నంత ఎగ్జైటింగ్ ఏముండదు, అది ఆకాశ స్థితి. అందుకని నేను చివరిలో ఒక పద్యం నేను జోడిద్దాం అనుకుంటున్నా. అదేంటంటే శంకర్ల వారు ఆ రోజుకి ఏవి చెప్పారు, ఈ రోజుకి చాలా వచ్చాయి, అప్డేట్ అయ్యింది. అంటే నేను ఫోన్ లేకుండా ఏం లేకుండా ఉంటా అని చెప్దాం అనుకుంటున్నా. నేను రాస్తున్న రచయితను కాదు, నేను చెప్తున్నా మాట్లాడుతున్న వాడిని కాదు. నేను సమాజంలో ఉన్న నాకు పరువు ప్రతిష్ట ఏమీ లేవు, నాకు ఇంద్రియాలు ఉన్న సిగ్గు లజ్జ ఏమీ లేవు. ఏది ఉందో అది ఉంది, ఏది లేదు లేదు అని నేను కూడా ఒక శ్లోకం రాసే నేను నిర్వాణ శక్తిని పూర్తి చేస్తాను. మీరు ఎట్లా డీల్ చేస్తారు గురుజీ? ఎరుకతో ఉన్నప్పుడు ఒకవేళ కోరిక అది ఎరుకల్లో ఉంటుంది, ఉంటారు కదా, ఉన్నప్పుడు ఒకవేళ ఈ థాట్ డిజైర్ అనే థాట్ వచ్చినప్పుడు మీరు ఎరుకలో ఉన్నప్పుడు దాన్ని ఎలా చూస్తారు? అది వస్తుంది, అది వాచ్మెన్ వస్తాడు, ఎవరొకరు వస్తారు. దీనికి 2 ఉంది. ఎరుకలో ఉన్నప్పటికీ ఒకవేళ ఫిజియోలాజీ డిమాండ్ చేసింది, అప్పుడు దొంగను లోపలికి పంపించాడు వాచ్మెన్. ఇంకా దొంగతనం జరిగినా వాచ్మెన్ బాధపడకూడదు. అంటే పర్యవసానాలు అంగీకరిస్తే ఓకే. సైకలాజికల్ ఎనీథింగ్. ఓకే. అచ్చా, ఇది ఎప్పుడైతే ఎంటర్ అయిందో మనం పులి ఉంది నోట్లో పెడుతుంటే ఎరుక చెప్పింది వద్దని,
అయినా ఒకసారి పెట్టాలనిపించింది అనుకో, పెట్టిన తర్వాత చేయి కట్ అయితే నువ్వు పులిని తిట్టకు, నిన్ను కూడా తిట్టుకోకు. ఇంకా ఆలోచనలతో ప్రిపేర్ అయితేనే ప్రిపేర్ కాదు, యాక్సెప్ట్. యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్. ఇప్పుడు షేర్ మార్కెట్లో పెట్టింది ఎగ్జిస్టెన్షియల్ థాట్. షేర్ మార్కెట్ అంటే ఎప్పుడన్నా పోవచ్చు, ఒకవేళ పోయినా నాకు ఓకే అనుకుని పెట్టు. అంటే తెలుసు కదా, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేసినా ఎగ్జిస్టెన్షియల్గా ఉన్న ఒక కోర్ థాట్ని వినవేసే ఉంచుతాను దానికి. నేను ఎప్పుడన్నా మరణిస్తానని నేను తెలుసుకునే జీవిస్తున్నాను. అందుకే నాకు భయం ఉండదు. నాకు ఏదైనా నొప్పి వచ్చింది బాడీలో, ఒకసారి ఇక్కడ కలుపుకున్నాను, నాకేం భయం కాదు. ఏం కాదు, పోతే ఏం కాదు అని నాకు అనంత విశ్వంలో నీవెంత, నువ్వు చేసే పని ఎంత, అది ఉంటే ఏంది లేకపోతే ఒక షీర్ యాక్సెప్టెన్స్ ఉంటుంది. తర్వాత నాకు ప్రకృతి పరంగా తెలిసింది ఏది ఇక్కడ ఊరికే చచ్చిపోదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి హాస్పిటల్కి పోతే తెలుస్తుంది, ఎప్పుడు సావడు. ఇట్లుంటారు దగ్గుతుంటారు, అసలు వాడిని సంపదు ప్రకృతి, వాడు సందామన్నా. అందుకే మెడకు తాడో లేకపోతే ఏదో చేయాలి, చంపలేము మనం. యూ కెనాట్ జస్ట్ డై లైక్ దట్. టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది, అంటే నడుస్తున్నప్పుడు శ్వాసిస్తున్నప్పుడు తెలిసిపోతుంది, అయిపోయింది, ఊర్జ పోతుందని తెలుస్తుంది ఎవరికైనా. అప్పుడు అంగీకరిస్తే అయిపోయారు. అంటే చాలా మంది చేశారు, ఓషో గారిని, మహర్షి మహేష్ యోగి, రమణులు, వీళ్ళంతా దే హ్యావ్ రియలైజ్డ్. చెప్తారు కదా, ఈ సర్కోమాకి చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటే ఇంకేమి చేయకండి అన్నాడు. అంటే ఆ భక్తురాలు అనుకున్నదంట, ఏమి చేయొద్దంటే ఏమిటంటే 2 రోజుల్లో అంతా సర్దుకుంటుంది కదా, అందుకే ఏం చేయొద్దు అన్నాడంట. ఎగ్జాక్ట్ మాట. ఆమె అనుకో 2 రోజుల్లో తగ్గుతుందని, ఆయన చెప్పింది 2 రోజులు నేనే ఉండదని. బాడీనే పోయిన తర్వాత క్యాన్సర్ ఎట్లుంటుంది. కానీ ఆ 2 రోజులు కూడా రమణ మహర్షి ఎవరు నన్ను చూడడానికి వస్తారో వాళ్ళని చూడనివ్వండి. ఆశ్రమ వాసులు రమణ మహర్షితో ఉన్న నథింగ్ అండర్స్టూడ్. మీరు నల్లగా అయిపోయారు, చెరుమంతా నల్లగా మాడిపోయింది. రమణ మహర్షి ఏమో నిరాకారం గురించి చెప్తున్నాడు ఆ స్థితిలో ఉండి, వీళ్ళంతా ఆకారాన్ని చూస్తున్నారు. ఇదే ఎప్పుడున్న సమస్య. దానికి అంత పెద్ద క్యాన్సర్, అంత ఇది ట్రీట్మెంట్ లేకుండా కూడా ఏమి ట్రీట్మెంట్ చేయించి బొచ్చడు సార్లు ఆ సర్జరీ చేశారు ఆ రోజుల్లోనే. ఇది ఎట్లదంటే నా కోసం చేయించుకున్నాడు, వాడి కోసం చేయించుకున్నాడు. ఓహో, నువ్వు చెప్పినట్టు చేయించుకుంటే నీకు ఆనందమ్మా, చెయ్యి. కానీ ఆయనకంటూ దాని మీద ఏమీ లేదు, ఆందోళన ఎప్పుడు పడలేదు. ఇంకా ఒక విషయం ఏంది, మనం అంతరం వేలు పెట్టి చెడగొట్టామేమో అని పళనిస్వామి అన్నాడు. ఆయన ఇలాగూ తెలుసుకున్నాడు కాబట్టి పర్వాలేదు, ఆయన కూడా అంగీకరించి ఇచ్చాడు. అది వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఒక 2-3 years. ఆయన కూడా చాలా ఆ చేంజ్ చూసి అయ్యయ్యో అంటే ఆయన కూడా అయ్యయ్యో అనేవాడు. నాకు ఇంకా బాగా నచ్చింది అంటే, ఎవరో వచ్చి కాళ్ళు పడుతుంటే రమణ మహర్షి అడిగాడంటే, ఎందుకు కాళ్ళు పడుతున్నావు అంటే, నాకు పుణ్యం వస్తుంది అని. ఎంత బాగుంది, అచ్చా అవునా అని ఆయన కాళ్ళు ఆయన పట్టుకున్నాడంట. అదేంది మీ కాళ్ళు అని, మరి నాకొద్దా పుణ్యము అన్నాడు. ఎక్సలెంట్ ఆన్సర్స్. అంటే మనిషిని మేలుకొల్పడానికే ప్రతి మాట ఆయన కానీ దాన్ని ఆహా ఓహో అందరు పిచ్చిముడాడు. ఆయన చెప్పింది ఏంటంటే, ఎవరి కాళ్ళు పట్టవలసిన అవసరం లేదురా స్వామి, కాళ్ళకి పుణ్యానికి ఏం సంబంధం, ఏ సంబంధం. అంటే యాక్చువల్గా ఆయన మామూలుగా ప్రశ్నలకి జవాబులు చెప్పాడు కానీ ఎక్కడ స్పీచ్ ఇవ్వలేదు కదా, ఇచ్చాడు కొన్నిసార్లు. అంటే 1930 నుంచి 1945 వరకు రమణాశ్రమం చాలా ఉధృతంగా ఉన్నది. అంటే వచ్చిపోయే జనాలు, భోజనాలు, భజనలు, అంటే ఆయన పరిధిలో ఉంటూనే ఆయన లేకుండా చాలా షేప్ అంతా అప్పుడు వచ్చింది. అంటే విధి విధానాలు, ఆశ్రమ కార్యనిర్వహణాధికారి, ఇక్కడ పుస్తకాలయం, ఇట్లా ముద్రించాలి, ఇది మన డబ్బు, వస్తే ఈ బియ్యమే వాడాలి ఇప్పటి నుంచి, ఇవన్నీ ఆ టైంలో రమణ మహర్షి కొండ మీదకి వెళ్ళి వస్తూ పోతూ హి స్పోక్ ఎ లాట్. ఇప్పటిలాగా మనకి డాక్యుమెంటేషన్ లేదు కాబట్టి ఎప్పుడు పక్కన ఒక పేపర్ పెన్సిల్ పెట్టుకొని కూర్చునేవాళ్ళు. ఇట్లా చర్చ స్టార్ట్ అవ్వగానే దే యూస్ టు రైట్, ఒక 3-4 రాస్తా ఉండేవాళ్ళు అన్నమాట. ప్రశ్న జవాబు. ఒకరు కీన్గా వినేవాళ్ళు వచ్చేవాళ్ళు. తర్వాత ఒక క్రాస్ చెక్ చేసుకునేవాళ్ళు. ముద్రించే ముందు రమణ మహర్షిని ఒక్కసారి అడిగేవాళ్ళు. ఇక్కడ 2-3 చోట్ల ఇట్లా ఇదేనా మీరు ఇచ్చిన జవాబు, అవును అంటే ప్రింట్ చేసేవాళ్ళు. నా ఉద్దేశం అది కాదు, ఇలా ఉండాలేమో అంటే అట్లా.
అట్లా ఇప్పుడు కూడా మన టెక్నాలజీ లేకపోతే ఏం చేస్తాం మరి? ఖచ్చితంగా రాసుకోవాలి, ఎవరో ఒక రాయాలి, చేతన రాస్తా ఉంటాం. తర్వాత మనకి షార్ట్ హ్యాండ్ అని తెలుసా మీకు? అవును మీటింగ్స్ ఆ రోజుల్లో కూడా లేకపోతే అంత కొన్నిసార్లు ఆయన ఆగేవాడు చర్చ జరిగినప్పుడు. షార్ట్ హ్యాండ్ ఉంది గురు, ఒక రాస్తున్నారు అనుకో, అయిపోయిందా కానీ అప్పుడు వాళ్ళు దానికి తగ్గట్టు ఉన్నారు. ఈవెన్ ఓషో కూడా ఇనిషియల్ డేస్ లో మాట్లాడుతుంటే ఏ టెక్నాలజీ లేదు, ఒకడు టేప్ రికార్డ్ పెట్టుకొని తిరిగేవాడు. ఫస్ట్ ఎర్లీ స్టేజ్ నుంచి ఓషో ఉన్నాయి, ప్రతి మాట రికార్డ్ చేయబడ్డది. అసలు ఓషో లాటర్ డేట్ లో మాట్లాడిన స్పీచ్ లాగా ఉండదు, చాలా ఫియర్సింగ్ ఆర్గ్యుమెంటేషన్, తిట్టుకోవడాలు కూడా ఉంటాయి. ఆ చుప్ రహే ఇట్లా మాట్లాడే సందర్భాలు ఉంది ఓషో. అంటే పబ్లిక్ డిబేట్స్ కదా. ఇప్పుడు అది ఇట్లా 2 sides ఉంటుంది ఆడియో క్యాసెట్. ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఓషో చూసి ఆగేవాడు అట్లా, అతను మలిపి మళ్ళీ రెండో సైడ్ వేసి మళ్ళీ రికార్డింగ్ బటన్ నొక్కిన తర్వాత అని మళ్ళీ స్టార్ట్ చేసేవాడు. అంటే అతనికి తెలుసు మాట కట్ అయితే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ చచ్చిపోవాలి అక్కడ ఏముందని. సో కంక్లూజన్ ఏంది, కోరికతో ఏ ప్రాబ్లం లేదు, ఇది నా అబ్జర్వేషన్. దానికి ఈ ఎగ్జిస్టెన్షియల్ థాట్ని కనుక లింక్ చేయగలిగితే ఇది ఒక ప్రయోగమే. నేను చెప్పింది అందరికి టక్కున అర్థమైపోతుంది నేనేమనుకుంటున్నాను, బట్ ఇట్ వర్క్స్ మిరాక్యులస్. ఎందుకంటే నువ్వు ఎంత చేసినా ఏది నీకు అంటుకోవడం లేదు. అంటుకోదు కదా, ఇంకెట్లా అనుకుంటుందా వచ్చినప్పుడు ఇది జోడిచ్చేస్తే ఈ థాట్ని అతనిలో ఇంకా ఇవి రావు. తర్వాత ఏది నీ పరిధిలో ఉంటే అది కోరితే ఏ సమస్య లేదు. పరిధిలో లేనిది మనం కోరిక అంటున్నాం. పరిధిలో ఉన్నది ఎందుకు కోరిక కాదు అంటే పరిధిలో ఉంది కాబట్టి తీరుతుంది కాబట్టి కోరిక అయితే లేదు, అది ఆలోచనగా మాత్రమే అంకురముగానే అయిపోతుంది. ఎప్పుడైతే నాకు నీళ్లు కావాలి నా పరిధిలో లేదనుకో, ఎడారిలో ఉన్నాను, అప్పుడు అది కోరిక అవుతుంది, తీరని కోరిక. నీళ్ళే నాకు కళ్ళు మూసుకున్నా నీళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నీళ్ళ శబ్దం వింటే ప్రాణం లేచి వస్తుంది. ఎవడన్నా నీళ్లు పట్టుకొని పోతుంటే ద్వేషం వస్తుంది, ఎవడన్నా నా నీళ్ళు లాక్కుంటే కోపం వస్తుంది. ఏదేమైనా నేను నీళ్లు 2 కుండలన్నా సంపాదించాలని ఒక కాంక్ష బయలు ఇవన్నీ వస్తాయి. కోరిక నాకు వచ్చి నీళ్లు తాగాలి. ఇప్పుడు ఉదాహరణకి అంబానీకి థాట్ వచ్చింది, థాటే కోరిక అని చెప్పడానికి. ఇతనికి వచ్చింది బెంజ్ కారు కొనాలని, ఇది ఇప్పుడు ఇతని థాట్ కాదు, థాట్ కోరిక అవుతుంది, తీరట్లేదు కదా. అదే అంబానీకి వచ్చింది కారు కొనాలి అంటే పక్కన ఏది కావాలి, రోల్స్ రాయస్, ఏ మోడల్, ఈ మోడల్, నేను డబ్బులు తీసుకురాపోండి అన్నాడు. అంటే నీళ్లు తాగినట్టు అతను కారు కొన్నాడు. అట్లా చెయ్యన్ని. ఇప్పుడు నేను ఏ పరిధిలో ఏది నా పరిధిలో లేదు అది కోరను. ఎవరన్నా తీరని కోరికతో చావాలంటే చిన్న ఐడియా ఇస్తా, చావండి, ఒక చిన్న ఏరోప్లేన్ కొనుక్కోవాలనుకోండి, అంతే. అది ఏ పని కాదు, ఎప్పటికీ తీరదు, కొన్నా కూడా వాళ్ళేరు. ఎప్పుడు ఆ కోరికను వర్కౌట్ చేస్తే వేరే కోరికలు కూడా రావు. సో నీ పరిధిలో లేని మనిషిని కోరుతున్నావు, అది రాదు. నీ ఆర్థిక పరిస్థితికి దాటి కోరుతున్నావు, తీరతలేదు. నీ పరిధిలో బొచ్చడున్నాయి, వాటి మీద అసలు లేదు, ఆసక్తి లేదు, పట్టించుకో. ఉదాహరణ సినిమా తీయాలి, ప్రొడ్యూసర్ లేడు, అరే పెన్ను పేపర్ ఉంది, కథ రాయడు. ఇప్పుడు బాహుబలి తీయకపోయినా బాహుబలి అంటే కథ రాయొచ్చు కదా, రాయమని ఇవ్వడం. సరే సినిమా తీసే టెక్నాలజీ మన దగ్గర లేదు, అట్లీస్ట్ పేపర్ మీద పెట్టే ఒక అవకాశం అయితే ఉంది కదా, రాయరు, ఊరికే కబుర్లు చెప్తారు అంతే. సో ఇప్పుడు నేను ఏం చేసిన ఎగ్జిస్టెన్షియల్ థాట్ని నేను దాని కింద అండర్లే కరెంట్గా ఉంచుతాను. ఇది నాకు తెలుస్తుంది, ఇప్పుడున్న సమాజంలో మనిషికి ఒక చక్కటి తరుణోపాయం. ఇంకొకటి, అసలు కోరికలే లేని ఒక వైరాగ్యం వచ్చిందంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అట్లా ఉండకూడదు అంటది, అది కూడా ఉండకూడదు. అంటే ఒక ఇంటిని లాక్ వేసేయకూడదు, అది బూత్ బంగ్లా అయిపోతుంది. చక్కగా రాని కోరిక ఎంత బాగుంది, సాయంత్రం మంచిగా పాలకూర పప్పు చేసుకుని తిందాం, వై నాట్? ఎగ్జిస్టెన్షియల్ థాట్ పెట్టు, ఒకవేళ ఆ పప్పు లేకపోయినా పచ్చడితో ముగిస్తాను, ఏం పర్వాలేదు. ఇది తెలుసుకొని డిస్కషన్లోకి ఎంటర్గా చాలా బాగుంది. ఇప్పుడు నేనైతే అసలు ఫుడ్ గురించి చక్కగా మాట్లాడతాం, కానీ అది లేకపోతే అసలు దరిద్రం ఫుడ్ అని అట్లేం లేదు. ఏది లేకపోతే ఉత్త అన్నం తినడమే, వేసుకుని ఏమీ కాదు.
ఈ చిన్న విషయం ఒక గొప్ప నాకు జీవిత పరమార్థం లేకపోతే ఆధ్యాత్మిక ప్రగతి ఇట్లాంటి అన్ని విషయాలకి నాకు చిన్న దేంతో స్టార్ట్ ఎగ్జిస్టెన్షియల్ థాట్ని నువ్వు మరిచేపోవద్దు. నీ అస్తిత్వము ఎగ్జిస్టెన్షియల్ థాటే. ఇదంతా నువ్వు దానిపైన ఆడుతున్న ఆట. అంటే నువ్వు వ్యాపారం చేయడం, ఫ్రెండ్స్ చేయడము, పెళ్లి చేసుకుని అంతా నువ్వు పైన ఆడుతున్నాడు. ఎగ్జిస్టెన్స్ లేని ఇవన్నీ లేకపోయినా నువ్వు బాగుంటావు అని తెలుసుకొని చెప్తుంది ఎగ్జిస్టెన్స్ థాట్. నేను ఎక్కడో చిన్న సినిమా చూసా, బెట్ట కూర్చో, కొద్దిగా కూర్చో, చిన్న లాస్ట్ 1 minute. ఆ సినిమా ఎంత బాగుందంటే చిన్న సంఘటన, ఇట్లా ఐస్ స్కేటింగ్ చేస్తూ పోతూ స్లిప్ అయి పడిపోతాడు. ఇద్దరు, ఒకడు స్లిప్ అయ్యి ఇటు పక్కకు వస్తాడు, వాడు కొండలో జారి పడిపోతాడు. ఒకడు ఆ జారి పడిపోయిన తర్వాత వాడు అన్కాన్షియస్ అయి పడిపోతాడు. హీరో వాడు బయట పెద్ద పెద్ద కథలు చెప్పే హీరో అనమాట. వాడు పర్సనల్ డెవలప్మెంట్, మోటివేషన్, యూ కెన్ డూ ఇట్ అట్లా చెప్పి ఆ తర్వాత అన్కాన్షియస్ అయి పడిపోయాడు. ఒక 1.5 day తర్వాత లేచాడు. లేచి అక్కడ మనుషులు లేరని తెలుసుకొని ఎంత పరిచయం అయిపోతాడు. ఇది ఒక ఆలోచన. ఇప్పుడు హఠాత్తుగా ఎవరు మనుషులు లేరను మనకు భయం వేస్తుంది. కానీ ఏ ప్రాణి భయపడదు, ఎందుకంటే అది మనుషుల దగ్గర దాని యొక్క కమ్యూనికేషన్ ఆగలే. వాడు అసలు అటు పరిగెడతాడు, ఇటు పరిగెడతాడు, ఆవేశపడతాడు, దగ్గు వచ్చేస్తుంది. ఇది ఇలా ఉండగా మెల్లగా తలదిప్పి చూస్తే ఒక చిన్న పురుగు ఆ కంప్లీట్ డీప్ ఫారెస్ట్లో ఇట్లా ఇట్లా తవ్వుకుంటా ఇట్లా పోయి చిన్న రాయి ఎత్తుకుని ఇట్లా పోయి ఒక దగ్గర పెట్టి మళ్ళీ ఇట్లా వచ్చి చప్పట్లు కొడతాడు. అంటే తనకు ఎన్ని పుస్తకాలు చదివిందరా అని అవగాహన ఆ చీమని చూస్తే కలుగుతుంది. ఆ సినిమా కథ అక్కడే స్టార్ట్ అవుతుంది. అంటే నాకు ఇంత తెలుసు అనుకున్న మనిషిని నేను భయపడుతున్నా, తనకెవరూ లేరు. చూడు చీమ, తను చప్పట్లు కొట్టేవాళ్ళు లేరు, తనను అభినందించేవాళ్ళు లేరు, తనకేం మెడల్స్ రావు, ఏమి రావు. తన పనిలో తానుంది. అంటే నేను నా పనిలో ఉండాలని ఒక సంకేతం వచ్చి ఇప్పుడు తన పని ఏమిటి, రోడ్డు దగ్గరికి వెళ్ళడం, అంత నడక స్టార్ట్ చేస్తాడు. ఫియర్ వెళ్ళి అట్లా ఒక కొన్ని గంటల్లో హీ రీచెస్. అక్కడి నుంచి తను వచ్చి కంపెనీలో స్పీచ్ ఇస్తాడు. అంతవరకు ఇచ్చిన స్పీచ్ కంటే భిన్నంగా ఉంటుంది. సో మనం సక్సెస్ అవుదామని చెప్పి ఒకవేళ అవ్వకపోయినా ఏమి కాదు, అందరూ ఆశ్చర్యపోతారు. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫిలాసఫీ మార్చేసాడు. సో మన యొక్క లైఫ్ అండర్స్టాండింగ్ ప్రకృతి ఆధారం అయితే దాని యొక్క రిజల్ట్ ప్రశాంతత, ప్రపంచం ఆధారం అయితే ఆందోళన. దీంట్లో మళ్ళీ ఇఫ్ అండ్ బట్స్ అయితే అవ్వచ్చు, లేకపోతే లేదేం లేదు. అందుకని అట్లీస్ట్ నేను వ్యక్తిగతంగా నా నిర్ణయం ఏంది, మన కుటుంబ సభ్యుల దగ్గర నీ మనసును ఆపకు, దాన్ని కాస్త పరిధి పెంచు. దాంట్లో కుక్కని చెట్టును కూడా పెట్టు. కుటుంబ సభ్యులు ఎప్పుడో ఒకప్పుడు నీ మాట వినకపోవచ్చు, చెట్టు అయితే ఎప్పుడు ఉంటుంది కదా. సో అట్లీస్ట్ అట్లా నా ఫ్యామిలీ మెంబర్స్తో నాకు మంచి సంబంధం ఉందని చెప్పు, అందులో చెట్టును పిట్టను కూడా ఉంచుకొని చెప్పు. లైఫ్ చాలా బాగుంది. అంటే డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్ టు హ్యూమన్. భంగపాటు తప్పదు. ఎక్స్టెండ్ యువర్ సెల్ఫ్. అందులో సూర్యుడిని, ఆకాశాన్ని కూడా పెట్టు. మా బంధువులు ఉన్నారు, కొంచెం దూరం ఉంటారని చెప్పి సూర్యుడి గురించి చెప్తూ ఉంటాం. మా వాడి మధ్య బాగా ప్రకోపిస్తున్నాడయ్యా అని సూర్యుడి గురించి చెప్పు. కలుపుకోవడం అంటే ఎలాగ చెప్తారు పిల్లల గురించి, నువ్వు సూర్యుడి గురించి చెప్పు. సూర్యుడు అని చెప్పకంతే. మా అబ్బాయి సూర్య చెప్పు, చాలా బాగుంది. ఇప్పుడు ఆ పిల్లలు అమెరికాలో ఉన్నారు, సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు, పిచ్చి వరకు నే పడతా. మీ వాడు ఎప్పుడు వస్తాడు? రాడు, నేనే వెళ్ళాలి. కానీ వాడు రోజు నాకు తగులుతూనే ఉంటాడు. ఎంత బాగుంటుందో. అట్లా నేను నా యొక్క ఫ్యామిలీలో ఇప్పుడు కాదు, నేను 2012 రాసిన ఆటోబయోగ్రఫీలో రాసింది ఇది. ఇప్పుడు ఏదో టాక్లో వస్తుందని చెప్పడం కాదు. అందులో ఒక పెద్ద చాప్టర్ ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం మాకు మామ, ఆల్బర్ట్ ఐన్స్టీన్ మాకు మామయ్య, రమణ మహర్షి నాకు తాత. ఎందుకు అని దాంట్లో ఏం చెప్పారంటే, విధవలని నా ఫ్యామిలీ అని కూడా నాకు ఇష్టం లేదు. గొప్ప గొప్ప వాళ్ళంతా నా కుటుంబ సభ్యులే. గొప్ప వాళ్ళతో ఉండడం వల్ల, ఆ స్కిల్ఫుల్ పర్సన్స్తో ఉండడం వల్ల యూ బికమ్ స్కిల్ఫుల్. తాగుబోతుంటావు, నువ్వు తాగుబోతే అవుతావు. మహా అంటే నీ జీవితంలో నువ్వు చేసే మహాఘోష బజ్జీలు లేపు అంటావు అంతే. బజ్జీలు లేపు. సో ఇది ఈ ఆలోచన కొత్తది. ఎగ్జిస్టెన్షియల్ థాట్ అన్నది అర్థమైపోతుంది. చాలా ఇప్పుడు నువ్వు ఏదైనా చేస్తున్నావు యోగా, దానికి ఎగ్జిస్టెన్షియల్ థాట్ ఏంటి? ఇంత ఆలోచించకూడదు. అంటే ఏ పని చేయకుండా నేను ఆనందంగానే ఉంటాను అనేది ఎగ్జిస్టెన్షియల్ థాట్. ఇంకా మెంబర్స్ పెరిగినా
అది చేసినా ఓకే, చేయకపోయినా ఓకే. అది తెలుసు ఇలాగ చేయకపోతే, అందుకని ఇది ఎగ్జిస్టెన్షియల్ థాట్ నుంచి దానిపైన ఎంత చేస్తావో చెయ్యి. అది మేనిఫెస్ట్ కాకపోయినా నేను ఇది కాపాడుతాను. అంటే ఎటువంటి నేల ఉంది కాబట్టి ఎవడన్నా ఎగురుతాడు. ఒక్కొక్కసారి గ్యాప్ వస్తుంది, 2 నెలలు 3 నెలలు అయినా కూడా ఫరక్ పడదు ఇంకా. అట్లా ఇప్పుడు నేల ఉంది, ఇది ఎగ్జిస్టెన్స్, దీని మీద ఎంత ఎగురు, నువ్వు మళ్ళీ వస్తావు. ఇక్కడనే ఉంటాం. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎక్కువ స్టూడెంట్స్కి చెప్తూ 1 lakh 1.5 lakh మంత్లీ వాళ్ళు ఇన్కమ్ సంపాదిస్తున్నారు. కానీ నేను 4 మెంబర్స్నే పెట్టుకొని నాకు అయినంతనే చెప్తున్నాను. అంటే వాళ్ళు పిల్లలైతే అంతకంటే ఎక్కువ చెప్తారేమో, ఎందుకంటే అవసరాలు అట్లా ఉన్నాయి. అట్లా తర్వాత బంగారం మీద మోజు ఉంటుంది. గురూజీ ఏమంటాడంటే నేను 4 నుంచి నువ్వు 400 కన్నా వెళ్ళు, నలుగురు కూర లేకపోయినా కూడా అట్లనే అట్లే ఉంది. అంటే వాటి మీద నీ మానసిక స్థితి, ఆనందము, చిరునవ్వు, ప్రశాంతత, హృదయ స్పందన ఇవన్నీ ఆధారపడకపోతే జుట్టు మిగులుతుంది, లేకపోతే జుట్టు రాలిపోతుంది. నిజంగా సరేనా మరి? ఎవరు లేని రోజు పప్పా నేను చేసుకుంటాం, పప్పా కూడా లేని రోజు అంతే. నేను ఫ్రీ చేసేసిన, అంటే కలిసి యోగా అంటే నేనున్నా చెయ్యి, లేదంటే